చేయను అంటే లీగల్ నోటీస్ ఆల్రెడీ ఇష్యూ అయింది, బట్ దాన్ని మేము హోల్డ్ చేస్తున్నాం అంతే. హోల్డ్ చేయకండి పంపండి. అదే సార్ పంపిస్తాం, ఖచ్చితంగా డెఫినెట్ గా పంపిస్తాం. డెఫినెట్ గా పంపాలి నాకు. ఒకసారి లైవ్ లోకి సార్ డెఫినెట్ గా పంపాలంటున్నా నాకు. 100% వస్తుంది సార్, ఆల్రెడీ 100% వస్తుంది. పంపండి, 100% పంపండి. లీగల్ నోటీస్ వస్తుంది సార్. తగ్గిపోతే ఫర్దర్ ఎలాంటి లోన్స్ రావు అంటే ఫర్దర్ గా నేను లోన్ తీసుకోను సార్. ఇక తీసుకోద్దాం అనుకుంటున్నా, లోన్స్ వద్దనుకుంటున్నా. ఇక మాట తీసుకున్నా, మా ఒట్టేసా మా తాతకు. అంటే ఇప్పుడేమనిపించారు సార్ ఫర్దర్ గా? అంటే ఫర్దర్ గా కాదు, నేను ఈ జన్మలో లోన్ తీసుకోలేను. ఇక నెక్స్ట్ జన్మలనే మీ నేమ్ మీద రికవర్ నోటీస్ ఇష్యూ అయింది సార్. మా ఏజెంట్స్ అనే వాళ్ళు విజిట్ లో ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. రికవర్ ఏజెంట్ కస్టమర్ యొక్క లైవ్ లొకేషన్ అడుగుతున్నాడు, దాంతోపాటే లీగల్ నోటీస్ ఇష్యూ అవుతుంది పేమెంట్ చేయకపోతే అని చెప్పేసి అంటున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వండి సార్, లేకపోతే సార్ వినిపిస్తుందా? వినబడుతుంది సార్. లోన్ పెండింగ్ ఉంది కదా సార్ మీది, డిస్కౌంట్ ఉంది సార్, డిస్కౌంట్ ఇస్తాను, పేమెంట్ క్లియర్ చేయండి. డిస్కౌంట్ ఏమవుతుంది సార్? నేను మొత్తం పేస్తా, టైం తీసుకోండి సార్. టైం అనేది లేదు సార్, మీకు ఆల్రెడీ 96 days టైం ఇచ్చాం కదా. ఇప్పుడు పేమెంట్ అనేది క్లియర్ చేయండి, పేమెంట్ ఇస్తానని పంపిస్తున్నాను. టైం పడుతుంది నాకు సార్. టైం అంటే ఇంకా టైం ఇవ్వడానికి లేదు సార్, ఆల్రెడీ మీకు మీ నేమ్ మీద రికవర్ నోటీస్ ఇష్యూ అయింది సార్. మా ఏజెంట్స్ అనే వాళ్ళు విజిట్ లో ఉన్నారు. ఓకే, విజిటింగ్ ఏమని మరి? సార్ విజిటింగ్ ఏమని చెప్పండి, విజిటింగ్ ఏమని చెప్పండి. ఒకసారి అడ్రస్ కన్ఫర్మ్ చేయండి సార్. అలానే ఒకసారి లైవ్ లొకేషన్ అనేది పెట్టండి, మీరు వాట్సాప్ నుంచి మెసేజ్ చేస్తున్నాను. లైవ్ లొకేషన్ అంటే మీ ఐడి పెట్టండి ఒకసారి నాకు. ఏది సార్? ఐడి షేర్ చేయండి మీరు ఒకసారి నాకు. ఏం ఐడి సార్? మీ ఐడి కార్డు. నా ఐడి కార్డా? నా ఐడి కార్డు ఎందుకు సార్? మరి నా లొకేషన్ ఎందుకు సార్ నీకు? అదే ఏమంటారు, పేమెంట్ చేయాలంటున్నారు కదా సార్, అందుకోసం పెట్టండి. మా ఏజెంట్స్ వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు మీరే అన్నారు కదా విజిట్ ఇచ్చిన అడ్రస్ ఉంది కదా. అదే సార్, ఇప్పుడు ఇంటి అడ్రస్కి వెళ్తే అక్కడ ప్రయోజనమే ఉండాలి కదా, మీ దగ్గర వచ్చి మాట్లాడతారు కదా ఉండేది. ఇంటి అడ్రస్ లో ఇంటికానే ఉంటా కదా, నేను బయట తిరుగుతానా? మరి ఇంటికన్నా ఉన్నట్టు అయితే ఎందుకు సార్, ఎందుకు భయపడుతున్నారు? లైవ్ లొకేషన్ ఎందుకు అవుతా? ఒకటి మిమ్మల్ని వెరిఫై చేయాలి కదా, మీరు బ్యాంక్ ఎంచా ఎక్కడికి ఎంచా తెలుసుకోవాలి కదా. సరే, ఇంకొక యాప్ ఓపెన్ చేయండి, నేను చెప్తాను. మేము ఎక్కడి నుంచి ఏర్పడుతుంది కదా మీకు ఎక్కడ మీ అడ్రస్? ఇప్పుడు ఏంటి? అదే సార్, అదే కదా మీ నాన్నగారు. అదే సార్, మీ నాన్నగారినే ఇదే కదా. అదే అందుకే అంటున్నాను, లైవ్ లొకేషన్ పెట్టండి. అదే లైవ్ లొకేషన్ ఎందుకు పెడతా సార్? తెలియని పర్సన్ నేర్లో పెడతా. ఫస్ట్ మీరు ఐడి కార్డు పంపండి ఒకసారి, వెరిఫై చేసుకొని పంపిస్తా. ఐడి కార్డు పంపాలా? సరే, ఇంకొక నుంచి వెళ్ళి ఓకే చూడండి, వాట్సాప్ లో పెడుతున్నాను, లీగల్ నోటీస్ అనేది పెడుతున్నాను. సో ఇప్పుడు మీరు మాట్లాడాలి కదా, అడ్వకేటా మీరు? మీ కాల్ రికార్డింగ్ బట్టి లీగల్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తున్నాను. ఓకేనా? అబ్బా, అప్పుడే అవును సార్. స్పాట్ లో రెడీ చేసిన లీగల్ నోటీస్ నా కోసం? అవును సార్, ఆల్రెడీ ఉంటుంది కదా. అంటే SMS త్రూ మీకు పంపిస్తాం. నార్మల్లీ ఆన్లైన్ లో అనేది అప్డేట్ చేస్తాం సార్. అడ్వకేటా మీరు? ఓకేనా? అడ్వకేటా మీరు? ఎందుకు సార్, ఎందుకు? నోటీస్ అప్పుడే రెడీ చేసిన స్పాట్ లో అని? అవును, ఆల్రెడీ ఉంటుంది కదా. ఇప్పుడు మాకు ఆన్ ద స్పాట్ ఏంటి సార్, మీరు ఆల్రెడీ డిలే చేయమని 96 రోజులు అవుతుంది కదా. సో ఇది ఒకసారి ట్రయల్ అర్థం కాలే. చేయను అంటే లీగల్ నోటీస్ ఆల్రెడీ ఇష్యూ అయింది, బట్ దాన్ని మేము హోల్డ్ చేస్తున్నాం అంతే. హోల్డ్ చేయకండి పంపండి. అదే సార్ పంపిస్తాం, ఖచ్చితంగా డెఫినెట్ గా పంపిస్తాం. డెఫినెట్ గా పంపాలి నాకు. ఒకసారి లైవ్ లోకి సార్ డెఫినెట్ గా పంపాలంటున్నా నాకు. 100% వస్తుంది సార్, ఆల్రెడీ 100% వస్తుంది మీకు. పంపండి, 100% పంపండి. లీగల్ నోటీస్ వస్తుంది సార్. అంటే ఏముంటుంది అలా లీగల్ నోటీస్ లో? ఏమైంది సార్? లీగల్ నోటీస్ లో ఏముంటుంది సార్? లీగల్ నోటీస్ లో ఏముంటది సార్? ఇప్పుడు మీరే పేమెంట్ లోన్ తీసుకున్నది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి అగ్రీ చేశారో అగ్రీ చేసి మరి డిలే చేస్తున్నారు కదా, అంటే పేమెంట్ కట్టకుండా డిలే చేస్తున్నారు కదా, దాని గురించి. ఓకేనా? అవునా? మళ్ళీ ఇంకోటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, మీ సివిల్ అనేది ఇప్పటికే హ్యాంపర్ అయిపోయింది. టోటల్ సివిల్ హ్యాంపర్ అయిపోతే ఫర్దర్ తగ్గిపోతే ఫర్దర్ ఎలాంటి లోన్స్ రావు. అంటే ఫర్దర్ గా నేను లోన్ తీసుకోను సార్. ఇక తీసుకోద్దాం అనుకుంటున్నా, లోన్స్ వద్దనుకుంటున్నా. ఇక మాట తీసుకున్నా, ఒట్టేసా మా తాతకు. అంటే ఇప్పుడేమనిపించారు సార్ ఫర్దర్ గా? అంటే ఫర్దర్ గా కాదు, నేను ఈ జన్మలో లోన్ తీసుకోలేను. ఇక నెక్స్ట్ జన్మలనే అదే నేను ఏమంటున్నా, ఒట్టేసిన మా తాత మీద లోన్ తీసుకోద్దని ఒట్టేసిన. మా తాతకు మాట ఇచ్చిన, ఒట్టేసిన ఈ జన్మలో లోన్ తీసుకోమని చెప్పేసి. ఓకే సార్, ఓకే ఒట్టేసారు కదా, ఇప్పుడు అయితే క్లియర్ చేయండి సార్. మరి టైం పడుతుంది దీనికి. టైం అనేది లేదు సార్, మీకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాం కానీ టైం డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ అవసరం లేదు సార్, నాకు మొత్తం కట్టిస్తా కానీ టైం పడుతుంది నాకు. అట్లా ఇంకెంత టైం సార్? ఇప్పుడు ఇంకెంత టైం కావాలి? 96 రోజులు. మంత్లీ ఇన్కమ్ 40,000 అని చెప్పి మీరే పెట్టారు కదా. అప్పట్లో వచ్చిన ఇప్పుడు ఇన్కమ్ 0 అయిపోయింది కదా. సేవింగ్స్ ఉంటాయి కదా సార్, సేవింగ్స్ తోటి కట్టండి. మీకు ఉన్నది ఎంత సార్? సేవింగ్ ఏం లేదు సార్, సేవింగ్ ఏం చేయండి, సేవింగ్ చేయని చెప్పి మా తాతకు మాట ఇచ్చిన. లివ్ ఇన్ ప్రెసెంట్ అని చెప్పిండు మా తాత. ఏమన్నారు? ప్రజెంట్ లో ఉండు, ఫ్యూచర్ కోసం బాధపడదని చెప్పిండు మా తాత. ఒక
ఒకసారి నార్మల్ కాల్ లో అంటే మాకు ఒక ప్రూఫ్ అనేది కావాలి. ఒకసారి చెప్పండి, లీగల్ నోటీస్ అనేది ఇష్యూ చేసుకోండి అని చెప్పండి. సో ఇది రికార్డింగ్ గా తీసుకొని లీగల్ నోటీస్ అనేది లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. ఎందుకంటే మీరు ఒకవేళ నెక్స్ట్ టైం అడిగినా సరే మాకు ప్రూఫ్ ఉంటుంది కదా. అంటే మీరే కాల్ రికార్డింగ్ లో ఆల్రెడీ ఏమైనా చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు నేను వద్దని చెప్తే ఆపేస్తారా మీరు? వద్దని చెప్తే ఎందుకు ఆపిస్తాం సార్? మరి వద్దని చెప్పినప్పుడు ఆపనప్పుడు మరి నేను పంపమని చెప్తే పంపుతారా? ఇంకా మీరు వద్దని చెప్పేది వేరే ఉంటుంది, మీరు ఇంకా పంపించనే దానికి మాకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది కదా సార్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే ఇంటికి అడిగి రండి, మొత్తం వీడియో ఎవిడెన్స్ తీసుకోండి, అప్పుడు చెప్తా. అదే సార్ ఒక్కసారి చెప్పండి కదా సార్, ఏమన్నా చేసుకోండి అని చెప్తే మేము కూడా ప్రొసీడ్ అవుతాం సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమన్నా చేసుకోకండి ఆపండి అంటే ఆపుతారా? నేను చేయమంటేనే చేస్తారా? అంటే పేమెంట్ చేయండి ఆపుతాం. పేమెంట్ టైం పడుతుంది. టైం అనకండి సార్, మీకు టైం ఇవ్వడానికి లేదు. ఇంత ముందు కూడా ఒక్కసారి కూడా ఆన్ టైం లో కట్టారు మీరు. మీ ఎంపాకెట్ కు ఆల్రెడీ ఆన్ టైం చాలా కట్టాను, టైం పడుతుంది నాకు. ఎప్పుడు కట్టారు సార్? ఎప్పుడు చెప్పండి. ఆన్ టైం లో ఒక్కసారి ఎప్పుడు కట్టారు? టైం పడుతుంది ఇక్కడ ఏం అనిపించలేదు సార్. టైం పడుతుందండి. మీకు టైం అనేది లేదు సార్. నేను ఏమంటున్నాను, లీగల్ నోటీస్ లో ఇప్పుడు ఇష్యూ చేసుకుంటానంటే చెప్పండి, డెఫినెట్ గా మా సైడ్ నుంచి వెళ్ళి ఏం చేయాలో చేస్తామంటే. మీకు నోటీస్ కి అవుతుంది కదా, 500 అవుతుంది కదా నోటీసు. అదే అవ్వని సార్, ఇప్పుడు అది ఎందుకంటే మాకు ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా, ఇలా ఇంత పెడితే మాకు కూడా ఉంటుంది కదా ప్రాబ్లం అనేది. ఇప్పుడు ఏం చేద్దామంటారు చెప్పండి? ఏం లేదు సార్, మీరు పేమెంట్ అనేది క్లియర్ చేసుకుంటా అంటే ఇప్పుడు పేమెంట్ క్లియర్ చేయండి. నా దగ్గర డబ్బులు లేవు సార్. లీగల్ గా ప్రొసీడ్ అనేది అవుతాం. అదే సార్ లీగల్ గా అదే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం లీగల్ గా అప్రూవల్ అని అవుతాం సార్. లీగల్ గా అప్రూవ్ వద్దంటే ఆగుతారా? ఏంటిది ఏమొద్దంటే? లీగల్ గా వెళ్ళకండి సార్ అంటే ఆగుతారా? నేను అదే అంటున్నాను కదా, మీరు పేమెంట్ చేస్తే లీగల్ గా ఏంది పేమెంట్ టైం పడుతుంది నాకు సార్. పేమెంట్ అసలు ఒక్కరోజు కూడా టైం ఇవ్వడానికి లేదు సార్ మీకు. సరే మరి ఏం చేద్దామంటారు ఇప్పుడు? అదే అంటున్నాను సార్, నేను ఏమంటున్నాను ఇప్పుడు టైం లేదు అంటే ఏమన్నట్టు కట్టను అన్నట్టే, అంతే కదా. సరే లీగల్ నోటీస్ పంపించండి సార్, ఇంకేం చేస్తాం ఇక. సార్ లీగల్ నోటీస్ పంపించండి. ఓకే సార్, లీగల్ నోటీస్ పంపిస్తాం. అదే మా ఏజెన్సీ తీసుకొని లీగల్ నోటీస్ డైరెక్ట్ వస్తారు. సో అందుకోసం అంటున్నాను, ఒకసారి లైవ్ లొకేషన్ పెట్టండి. మీకు ఎలాగో రమ్మంటున్నారు. ఐడి పెట్టండి కదా, లైవ్ లొకేషన్ మీరు అడుగుతారా? మీకు అట్లా రైట్ ఉందా? ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేయడానికి. సార్ టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను అగ్రీ చేయలేదు సార్. మీరు అరే టర్మ్స్ అండ్ కండిషన్ ఒకసారి జీవితంలో చదివినావా లేదా? టర్మ్స్ అండ్ కండిషన్ అంటున్నావు కదా, చదివినావు ఎప్పుడన్నా? ఒక పాయింట్ చెప్పు. ఓపెన్ చేయండి, ఆల్రెడీ లింక్ పంపించాను, ఓపెన్ చేయండి. ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఓపెన్ చేయట్లా, లింకులు ఓపెన్ చేయట్లా. లింకులు ఓపెన్ చేస్తే హ్యాక్ అవుతుంది ఫోన్. ఏంటి సార్? లింక్ ఓపెన్ చేద్దాం అట్లా హ్యాక్ అవుతుంది ఫోన్. హ్యాక్ అవుతుందా? అవునా? అవును. మరి తీసుకున్నప్పుడు హ్యాక్ కాలేదా సార్ ఫోన్ అనేది? అంటే ఇంకొక యాప్ లో తీసుకున్నారు కదా, తీసుకున్నప్పుడు అఫిషియల్ యాప్ లో తీసుకున్నా కదా, అప్పుడు హ్యాక్ కాలేదు. మీరు లింక్ అంటారు, అప్పుడు నాకు లింక్ ఏమి రాలేదు. అఫీషియల్ యాప్ నేను అప్పుడు ప్లే స్టోర్ లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, అప్పుడు తీసుకున్నా. లింకులు ఏం ఓపెన్ చేయలేదు. అదే సార్, ఇప్పుడు అదే ప్లే స్టోర్ లో ఓపెన్ చేయండి. నేను ప్లే స్టోర్ ఇప్పుడు ఓపెన్ చేయ ఫోన్. సార్ నేను ఏమంటున్నాను సార్, ఓకే ఇది ఏంటంటే నార్మల్లీ మీరు అంటే జోక్ గా తీసుకుంటున్నారు. సో మేము లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలా ప్రొసీడ్ అవుతాం సార్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ అవైలబుల్ टाइम सर. कॉल आंटी सर ये पेमेंट करवानी है आपने? कौन है मैडम? आपको पता है आपका किससे लोन चल रहा है? नहीं पता है मैडम. आप कौन है? आपको पता नहीं आपका किससे लोन चल रहा है? नहीं मालूम. आप कौन है मैडम? क्यों, कहाँ से लोन ले रखा है आपने? मैं 10 कंपनी से लिया मैडम. आप कौन है? आप किधर से फोन करे? ये कोटक की बात कर रही हूँ, इसकी पेमेंट नहीं करवाई है आपने? कोटक? हाँ. कोटक तो मेरा अकाउंट ही नहीं है उसमें. उसमें लोन नहीं है, कार्ड नहीं है, कुछ भी नहीं है. तो अभी बता दो कितने से आपने लोन ले रखा है? आप किधर से फोन करे? क्या शाम काल है क्या ये? पेमेंट कर दोगे क्या? किसका मैडम? बोलो ना किधर से फोन करे. मेरे से लोन चल रहा है? मेरा बहुत लोन चल रहा है. आप कोटक से बोल रहे ना? कोटक से तो मुझे कुछ भी लेना देना नहीं है. अरे जब इनसे पेमेंट करोगे तभी तो पता चलेगा ना कि किस चीज का लोन चल रहा है. कौन सा लोन? रोज मैडम आप बोले तो क्या हो रहा? लैंड बॉक्स से आपका लोन चल रहा है अब. हाँ वैसा बोलो फिर. कोटक से गिटक से बोल रहे. क्यों नहीं करवा रहे हो? क्यों नहीं? आपका नाम क्या है मैडम? अंजलि नाम है मेरा. अंजलि नाम है. हाँ. पेमेंट कल बात करें ना आप? क्या बात हुई? कल बोला ना मैडम नेक्स्ट मंथ बंद तुम बोल के. नेक्स्ट मंथ क्या है? नेक्स्ट मंथ. अरे तो पेमेंट कब होगा? क्यों तेरी बेबी दहेज में लाई थी लोन? नहीं मैडम आपके हस्बैंड भी फ्री में मिला है? आपके हस्बैंड मिला है? आपके हस्बैंड ही है क्या? तमीज से बात कर ले, ठीक है? लोन तुझे से भरा नहीं जा रहा. तू तमीज से बात कर मैडम पहले. तू तमीज से बात कर. तू बात कर. मैं तमीज से बात कर रहा था. 15 तारीख का टाइम दे गए, तू नेक्स्ट मंथ का टाइम ले रहा है. 15 तारीख को मैं ऐसी बात करे बोल के ऐसी लेट कर रहा हूँ.
आप ही कर रहे ना, 15 तारीख को टाइम दिए तो 15 तारीख रुकना, बीच में फोन करके गालियां नहीं देना। हाँ, मैं नहीं बोला बोल के नहीं बोल रहा हूँ, मैं नहीं बोला बोल के नहीं बोल रहा हूँ, मैं 15 तारीख को कमिटमेंट दिया, मगर 12 तारीख को फोन करके गालियां। रिकॉर्डिंग है। हाँ, मेरे पास भी रिकॉर्डिंग है, 12 तारीख को फोन करके गालियां क्यों दिए? सुन ले तू भी सुन ले। ठीक है। हाँ ठीक है। चोर आदमी, पेमेंट तो तेरे से हो नहीं रहा, तू ही चोर है। अलग अलग टाइम ले रहा है। अलग अलग टाइम नहीं दिया मैं, एक ही टाइम बोल दूं मैं। किसको टाइम दिया है? फिर गालियां क्यों दिए ये बोलो? तुम फोन करके 12 तारीख को फोन करके गालियां क्यों दिए? तूने ये बोला था कि 15 तारीख को पेमेंट हाँ हो जाएगा। वही 15 तारीख को फोन करे तो 15 तारीख के 12 तारीख के बाद 15 आता, 15 के बाद में 12 आता। पढ़ लिए आप? तेरे को पेमेंट नहीं करना। पेमेंट करने का है मुझे, मगर तो ऐसा गालियां दिए तो अभी लेट करता हूँ। मत करो, क्या घर वाले करना? करवाएंगे ना। हाँ? अभी तेरे घर वालों की जब बेइज्जती होगी ना तो वो पेमेंट करवाएंगे। हाँ देखेंगे, तुम ऐसी एटीट्यूड में बात करे तो मैं हाँ अभी ठीक है, और एक महीने में। तेरे से तो पेमेंट होगा नहीं, तेरे से तो पेमेंट होगा नहीं। आप कर लियो ना मैडम, मेरे से नहीं हुआ तो फिर फोन क्यों कर रहे? क्या? आप कर लियो ना, मेरे से नहीं होता बोल के पता है ना आपको, फोन क्यों कर रहे फिर? कब हो जाएगा पेमेंट? नेक्स्ट मंथ में होता, नेक्स्ट मंथ में होता। हाँ ठीक है, मत करवा। మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.